హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీరావతి. మన శ్రేయభిలాషులందరికీ వెల్కమ్ అండి. ఈరోజు నేను చేసే రెసిపీ ఏంటంటే అమృత ఫలంతో పచ్చడి అండి. అమృత ఫలం అంటే ఇందులో పరిచయం చేసుకునే ద్వారా మనము ఉసిరికాయలండి. ఈ ఉసిరికాయలు 100 గ్రాములు తీసుకున్నాం అనుకోండి, 600 మిల్లీగ్రాములు సి విటమిన్ మనకి లభిస్తుందండి. చూసారా, 2 జామకాయలు తింటే అంత, ఒక ఉసిరికాయ తింటే అంత అండి. అయితే ఆ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. నేను 1 కిలో ఉసిరికాయలు తీసుకున్నాను. బాగా వాష్ చేసి గుడ్డతో తుడిచాక అప్పుడు ముక్కలు కట్ చేసుకుని 1 అవర్ ఎండలో పెట్టామండి. తడి అది వరకు అనమాట. ఈ లోపున కళాయి పెట్టుకున్నామండి. 1/2 స్పూను మెంతులు ఫ్రై చేసి తీసుకున్నామండి. 1 స్పూను ఆయిల్ వేసుకుని ఇంగువ ముక్క ఫ్రై చేసాలి. ఇంగువ తప్పనిసరి అండి ఉసిరి పచ్చడికి. అది వేపిసి తీసుకున్నాము. అదే కళాయిలో ఎండుమిర్చి ఎక్కువ వేసుకోవాలండి, కారంగా కదా అవి పుల్లగా ఉంటాయి కదా ఉసిరికాయలు, అందుకనేసి ఇలా చేసి ఫ్రై చేసి తీసుకున్నాము. మరొక స్పూన్ ఆయిల్ వేసుకొని ఇవి ఎండలో పెట్టాం కదండి, తడిపోయింది, చెమ్మపోయింది. అవి అలా వేసుకుంటే మెత్తబడితే సరిపోతుందండి. మెత్తబడ్డాక ఏం చేసామంటే 1/2 స్పూన్ పసుపు వేసాము. తగిన సాల్ట్ కూడా వేసి బాగా మిక్స్ చేసి మరొక 5 మినిట్స్ ఉంచిస్తే సరిపోతుందండి. ప్లేట్లో తీసుకుంటాము. ఈ మెంతులు మిరపకాయలు కూడా చల్లారేయండి. మిక్సీ జార్లో వేసి పొడవులా మిక్సీ పట్టేసుకున్నాక ఇవి కూడా ఉసిరికాయ ముక్కలు కూడా చల్లారే కదా, అందులో యాడ్ చేసేస్తామండి. బాగా మెత్తగా మిక్సీ పెట్టేసుకోవాలండి. ఇది పచ్చళ్ళలాగా. మూకుడు మళ్ళీ కళాయి పెట్టాము. కళాయిలోనే కప్పు ఆయిల్ ఎక్కువ పడుతుందండి వేసాము. 1 స్పూను ఆవాలు వేసామండి. బాగా చిటపట్లాడాలన్నమాట. చిటపట్లాడాక కిందకి దించి చల్లారాక ఈ పచ్చడి అందులో యాడ్ చేసి బాగా మిక్స్ చేస్తాం. అంతేనండి, ఇంకేం లేదు. చూసారా, ఇంగ్రీడియంట్స్ తక్కువ, లో కాస్ట్, మనకి హెల్త్కి ఎక్కువ హెల్ప్ఫుల్ అవుతుంది. సి విటమిన్ చాలా ఉంది. మనకి కీళ్ళ నొప్పులు అవి రాకుండా ఉంటాయండి. అని చెప్పి తప్పనిసరి చేసుకొని తినండి. అయితే మనకి ఏంటంటే ద్రాక్షారంలోని వాడపర్తి సూర్యకుమారి గారు మన వంటలన్నీ చేసుకుంటున్నారట, తింటున్నారట. ఇంట్లో వాళ్ళందరూ చాలా పొగుడుతున్నారట, చాలా బాగున్నాయని చెప్తున్నారండి. ఆవిడకి మన అందరి తరఫున థ్యాంక్స్ చెప్పానండి. అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ప్రతి ఒక్కరికి నమస్తే.